ವೃದ್ಧಿಮಾನ್ ಎಂಟರ್ಪ್ರೈಸಸ್ ನಮ್ಮ ವೃದ್ಧಿಮಾನ್ ಎಂಟರ್ಪ್ರೈಸಸ್ ನಾಗರಿಕ ಸೇವಾ ಕೇಂದ್ರ ನೂತನವಾಗಿ ಆರಂಭವಾಗಿದ್ದು ನಮ್ಮಲ್ಲಿ ಇನ್ಶೂರೆನ್ಸ್, ಹೋಮ್ ಲೋನ್ಸ್, ಪಾನ್ ಕಾರ್ಡ್, ಆಧಾರ್ ಕಾರ್ಡ್, ಪಾಸ್ಪೋರ್ಟ್, ಆನ್ಲೈನ್ FIR, ಸ್ಮಾರ್ಟ್ ಕಾರ್ಡ್, ವೋಟರ್ ID ಕಾರ್ಡ್, ಡಿಜಿಟಲ್ ಪೇಮೆಂಟ್, ಮನಿ ವಿತ್ಡ್ರಾ ಮತ್ತು ಡೆಪಾಸಿಟ್, ಟಿಕೆಟ್ ಬುಕ್ಕಿಂಗ್ ಸೇರಿದಂತೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಆನ್ಲೈನ್ ಸರ್ವಿಸ್ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ವೃದ್ಧಿಮಾನ್ ಎಂಟರ್ಪ್ರೈಸಸ್, ಮಾಲೀಕರು ಎನ್ ನಾಗರಾಜ್, KGF ರಸ್ತೆ, ಜೈ ಭೀಮ್ ನಗರ, ಬೇತ್ಮಂಗಲ. బాబు మల్లేష్ బాబు అంటే ఎవరు కాదు, పక్కా లోకల్ మల్లేష్ బాబు అంటే ఎవరు? జోరుగా చెప్పండి. మల్లేష్ బాబు అంటే మల్లేష్ బాబు అంటే ఎవరు కాదు, పక్కా లోకల్ మల్లేష్ బాబు అంటే ఎవరు? జోరుగా చెప్పండి. మల్లేష్ బాబు అంటే ఎవరు? పక్కా లోకల్ క్యాండిడేట్ అయిన మల్లేష్ బాబుకి మన ఓటు ఎవరికి? మన సింబల్ యావది? మన సింబల్ యావది? పక్కా లోకల్ మల్లేష్ బాబుకి మన తల్లి గారు కసుం మోపెత్తుకోండి చిన్నకి మనమంతా ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను. ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ, ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ఇంకా మీరంతా మరికొండ మనం 2వ నంబరు పసుపు సింబల్, ఈ సింబల్ కి మీరంతా ఓటేసి మనం మల్లేష్ గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటాను. జయించగలను. చెప్పండి. ఓట్ ఫర్ ఇప్పుడు చెప్తాను జోరుగా. ఈ పొద్దు ఏమన్నా మనము ఇంత నెమ్మదిగా వచ్చి కూర్చోన్నామంటే దానికి ఏకైక కారణమైన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోదీజీ. నరేంద్ర మోదీజీಗೆ, నరేంద్ర మోదీజీಗೆ, ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿಗೆ, JDS ಪಾರ್ಟಿಗೆ, ಕುಮಾರಣ್ಣನಿಗೆ, ಕ್ಯಾಸಂಬಳ್ಳಿ ನನ್ನ ತಾಯಂದಿರಿಗೆ. ఈ రోజు ప్రతి సంవత్సరము మన రైతు కష్టాలు, ప్రతి సంవత్సరము మన రైతుకి ఆయన చేతిలో అయ్యేది ఏదో ఒక మంచి చేయాలనేసి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు మన అన్నగారు అకౌంట్లకి, రైతుల అకౌంట్లకు వస్తా ఉందా లేదా? కరోనా టైంలో మన ఇంట్లో ఉండే అన్నతమ్ములు, మన ఇంట్లో ఉండే నాయన తల్లి కూడా భయపడి మనల్ని పక్కన కూర్చొని పెట్టుకుని బయట పోయి వస్తాయి. కరెక్టా? ఆ కరోనా వచ్చినాక ఎక్కడ తాకుతుందో అని. కానీ మన దేవుడు లాంటి అయిన నరేంద్ర మోదీ దేశం చుట్టి నా భారతీయుని కాపాడాలా, నా భారతంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజని కాపాడాలా అని ఆయన కరోనా లసికని, కరోనా మద్దును కనపట్టి మనందరికి ఇంజక్షన్ ఇచ్చినాడా లేదా? ఇప్పుడు మన ప్రాణాలు కాపాడిన దేవుడు ఎవరు? ఈ రోజు మీరు చెప్పండి, నరేంద్ర మోదీజీకి మనం ఓటే ఎలా వద్దా? నరేంద్ర మోదీజీ ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా? సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తా ఉండే మోదీ కావాలా వద్దా? అదే కరోనా టైంలో, లాక్డౌన్ లో పని లేదు, పాటలు లేదు మనకి. కరెక్టా? ఆ టైంలో నా అక్కగారు, నా తల్లి గారు, మా యువ మిత్రులు బాధపడకూడదనేసి 8 కేజీల భీమ్ ఫ్రీగా ఇచ్చాడా లేదా? ఫ్రీగా భీమ్ ఇచ్చాడా లేదా? ఇప్పుడు అన్నా నువ్వు గ్యారంటీ చెప్పి వరకు 11 నెలలు అయింది, ఇంకా ఇదా వస్తా ఉంది పోతా ఉంది అంటాడు. మా నరేంద్ర మోదీజీ ఆపు చెప్పిన మాట ప్రకారము ఈ పొద్దు భీమ్ వస్తా ఉంటుంది, ముందుకి వస్తా ఉంటుందని గట్టిగా మనం అందరికీ చెప్తాము. దానివల్ల ఈరోజు మల్లేష్ బాబు అంటే ఎవరు కాదు, పక్కా లోకల్ మల్లేష్ బాబు అంటే ఎవరు? జోరుగా చెప్పండి. మల్లేష్ బాబు అంటే ఎవరు? పక్కా లోకల్ క్యాండిడేట్ అయిన మల్లేష్ బాబుకి మన ఓటు ఎవరికి? మన సింబల్ యావది? మన సింబల్ యావది? పక్కా లోకల్ మల్లేష్ బాబుకి మన తల్లి గారు
కసుం మోపెత్తుకోండి చిన్నకి మనమంతా ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను. ఇప్పుడు జోరుగా చెప్పండి, మల్లేష్ బాబాను ఓటేస్తారా లేరా? మన భారత దేవుడు అనిపించుకోండి నరేంద్ర మోదీని ప్రధాని చేస్తారా లేదా? గ్యారంటీనా? ఇప్పుడు చెప్తాండ్రి మా జేడీఎస్ అన్నోళ్ళు, కుమార్ అన్న సీఎం అయినప్పుడు 1600 రైతులకి సాలా మన్నా చేసిండేది ఎవరిది అంటే కుమార్ అన్న పీరియడ్ లో క్యాసంబలి భారత సార్ 1600 మందికి సాలా మన్నా అంటే రుణమాఫీ చేసినాడు. అలాంటి వాళ్ళు చేయపడతారా లేదా? ఈరోజు మీ అందరికి మీ మోహన్ కృష్ణగా మీ ఒక ఇంట్లో పుట్టిండే బిడ్డగా వచ్చి అడుక్కుంటా ఉన్నాను, మల్లేష్ బాబు ఓట్ చేయండి, జేడీఎస్ పక్షానికి ఓట్ చేయండి, నరేంద్ర మోదీజీకి ఓట్ చేసి ఆయన 3వ వారి ప్రధానమంత్రిగా చేయాలని మిమ్మల్ని నేను మనసారా ప్రార్థించుకుంటా ఉన్నాను. మోహన్ కృష్ణ అన్న ఏమిటికి వచ్చిన్నారు మీరందరూ? మా మోహన్ కృష్ణ అన్న వస్తారు, మనకి మంచి శుభవార్తలు చెప్తారు, అందరూ మనం కాస్తాము 6 గంటలు కానీ అని మీరంతా కాస్తా ఉన్నారు. ఈ పొద్దు శుక్రవారం వచ్చే శుక్రవారము లోక్సభ చునావణ నడుస్తూ ఉంది. దానికి మతయోచన చేసేకి ఈ పొద్దు మోహన్ కృష్ణ వచ్చినారు. దినాలను ఇంకా ఏం యోచన చేసుకుని ఉంటుంది, ఈ లోక్సభ చునావణలా ఒక చేంజెస్ కావాలా అని ఏం తీర్మానం చేసి ఉంటుంది, దానికి ఇప్పుడు బద్దంగా ఉన్నాం. తల్లిదండ్రులారా మీకంతా ఒక మాట చెప్తాను, ఏమంటే కుమారస్వామి ఉండేప్పుడు మన చదివచ్చిన వాళ్ళకంతా సైకిల్ ఇచ్చినాడు ఆయన, గుర్తుందా? స్కూల్లో చదివచ్చిన వాళ్ళకంతా ప్లేట్లు అదంతా ఇచ్చినాడు. ఫ్రీగా భోజనం రాష్ట్రీయ భోజనం ఇచ్చినాడు. అట్లా కుమారస్వామి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు సుమారు కార్యక్రమాలు ఇస్తారు. పల్లెలు పోయినారు, రాత్రి పండుగ నుండి ఆ కష్ట సుఖాలు పేదోళ్ళు విచారిస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మన జేడీఎస్ బీజేపీ రెండూ సేరి చేసినారు. దాన్ని ఇంకా ఒక తట్టు మన కుమారస్వామిను మనకి కావాలా, రైతుల పరంగా ఏకైక వ్యక్తిగా నిలిచే ఒకే వ్యక్తి ఎవరంటే కుమారస్వామి అన్న, దాన్ని మీరు గుర్తించుకోండి. దాన్ని ఇంకా కుమారస్వామి ఇప్పుడు ఏమి ఇప్పుడు యడియూరప్ప నరేంద్ర మోదీజీ ఇట్లా 2 పక్షాలు ఒకటై ఇప్పుడు జేడీఎస్ పక్షానికి నీలండ కోలార్ జిల్లా అనీషి కోలార్ జిల్లా వచ్చి మన మల్లేష్ బాబాని నిలిపిండారు. దాన్ని ఇంకా మీరంతా మరికొండా మనం 2వ నంబరు పసుమోపు సింబల్, ఈ సింబల్కి మీరంతా ఓటేసి మనం మల్లేష్ బాబు గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటాను. జయించగలను. ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ, ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ